మాది. నా పేరు పక్కన పెట్టింది కానీ మీకు నా నంబర్ ఎవరు ఇచ్చారన్నా? నవాజ్ పెళ్ళాం ఇచ్చిందమ్మా. ఏం పేరు అన్న? నవాజ్ పెళ్ళాం నసీమా. నసీమా ఇచ్చింది. ఓకే, అప్పుడు మీరు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు కదా. ఓకే ఓకే ఓకే. మీరు అంటే కొట్లాడుకుంటే మీరు నా ఫోన్ ఎత్తలేదు అప్పుడు. అవునవును, పర్వాలేదు. బాగానే వాడిని మీడియాకి వెళ్తాడు. అదే బాగానే వెళ్తాను. వాడిని అప్పుడంతా నాకు పట్టిస్తే నేను కూడా దూరతా ఎంటర్ అవుతా. నేను రెడీ ఉన్నాను. కానీ ఒక్క నిమిషం అన్న, నేను ఒకటి మీకు, మీ దగ్గర 30 lakhs తీసుకున్నాడు కదా, నా దగ్గర ఎంత 35-40 వరకు పోయింది మాది. నా లైఫ్ పాడైపోయింది. వాళ్ళ తమ్ముళ్ళు నన్ను పాడు చేశారు. అవును తెలుసు, వాళ్ళందరూ దొంగ నా కొడుకులు మొత్తం. ఫస్ట్ వాడి పేరు తెలుసు, అందరి నంబర్ నా కాడ ఉన్నాయి. అదే నవాజ్ ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ రేణుకాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట కదన్న. వాడు నిన్ను చేసుకునేది 5వ దానివో 8వ దానివో, నువ్వు 3వ దాని కూడా మీడియా ముందు చెప్తున్నాడు. అది తప్పది. నువ్వు 5వ దానివో 8వ దానివో. నువ్వు నా నుంచి హెల్ప్ కావాలని నేను లైవ్ ఇస్తా. రెడీగా నేను కూడా రెడీగా ఉన్నాను. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న. నాకు ఏంటంటే వాళ్ళందరూ నా మీద, నేను ఒక్కటి ఏం చెప్పగలుగుతానంటే, ఇప్పుడు వరకు జరిగింది ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఈ హిందూ అమ్మాయి అంటే మన హిందూ జోలికి అసలు రావద్దు అని చెప్పి నేను అది అలాంటి పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.